హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఫ్రెండ్స్, మీరు చూడబోతున్న ఈ ప్రాపర్టీ G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. పడమర ఫేసింగ్లో ఉంటుంది. ఓల్డ్ బిల్డింగ్ అండి, సుమారు 20 సంవత్సరాల బిల్డింగు. ఏలూరు రోడ్డుకి రెండో బిట్ అండి, SRR కాలేజ్ దగ్గర ఎదురుగానే ఉంటుందండి. ఏలూరు రోడ్డుకి రెండో బిట్ అండి. ఇది పడమర ఫేస్లో ఉంటుంది. సుమారు ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు ఉంటుందండి. మంచి బిట్, కమర్షియల్ కూడా మార్చుకోవచ్చు మనం ఏదన్నా. ఇది వచ్చేసరికి ఓల్డ్ బిల్డింగ్ అండి. 1,25,00,000 చెప్తున్నారు. మాట్లాడుకో కొద్దిగా అటు ఇటు ఇస్తారండి, ఎక్కువ బార్గెనింగ్ ఉండదు. ఓల్డ్ బిల్డింగు, కొద్ది ఖర్చు అయితే ఉందండి. సుమారు నాకు తెలిసినంతవరకు ఒక 5 లక్షలు ఖర్చు అయితే అవుతుంది దీన్ని బాగా చేయాలంటే. ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి గ్లాసెస్ అవి పగిలి ఉన్నాయి, కొద్దిగా అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇది రెంటల్కి ఇచ్చున్నారండి, స్టూడెంట్స్ ఉంటున్నారు. నాకు తెలిసి హాస్టల్ అనుకుంటున్నాను. 30-40 వేలు అద్దె రావచ్చండి. హాస్టల్ మెయింటైన్ చేస్తే ఇంకొద్ది ఎక్కువే రావచ్చు, బట్ నేను 30-40 వేలు అని సుమారు అని చెప్తున్నాను. బోర్ ఉందండి. ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి వర్క్ అయితే ఉన్నాయండి, మనం చూసి చేయించుకోవాలి. రెండు లోపలికి అయితే వెళ్ళి తీయలేదు. పైన ఒక ఫ్లోర్ చూపిస్తాను. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాము. వాళ్ళు ఏదో వర్క్లో ఉన్నారు, అందుకే డిస్టర్బ్ చేయలేదు వాళ్ళని. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. బ్యాంక్ లోన్ వస్తుందండి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. బ్యాంక్ లోన్ వస్తుంది, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, ప్లాన్ ఉంది. ఏలూరు రోడ్డుకి రెండో బిట్, పడమర ఫేసు. 1,25,00,000 చెప్తున్నారు. కూర్చుంటే కొద్దిగా అటో ఇటు ఇస్తారు ఫైనల్గా. మంచి ప్రాపర్టీ అండి. రోడ్డు పక్కనే ఈ ప్రాపర్టీ బడ్జెట్లో రావడం రేర్గా వస్తుంది. చూడొచ్చు, ఒక హాల్ ఇచ్చారు, ఒక కిచెన్ ఇచ్చారు, ఒక బెడ్రూమ్ ఇచ్చారు. లేదు ఇలా వద్దు మనం వేరే విధంగా మార్చుకోవాలంటే అది మీ ఇష్టం, ఎలా అయినా మార్చుకోవచ్చు. ఏదైనా బ్యాంక్స్కి ఇవ్వటం కానీ, కమర్షియల్గా మార్చుకోవటం కానీ, ఏదైనా ఆఫీసెస్కి ఇవ్వటం కానీ, ఇలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా రీమోడల్ చేసేసుకొని ఏదన్నా కమర్షియల్గా ఇచ్చుకుంటే మంచి రెంట్స్ వస్తాయండి. 1,20,00,000కి రావచ్చు ఫైనల్గా. 1,25,00,000 చెప్తున్నారు, కానీ నేను నా అంచనా అండి, అది కూడా కరెక్ట్, నేను చెప్పడం కాదు, వాళ్ళు ఎంత అనుకుంటున్నారు నాకు తెలియదు. 1,25,00,000 చెప్పారు, 1,00,000 అటో ఇటో కాబట్టి నేను అంచనాతో రౌండ్ ఫిగర్ అనుకున్నాను. ఇదండి పరిస్థితి. బిల్డింగ్ అయితే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. అక్కడక్కడ డ్యామేజ్ అయితే కనిపించింది, అది కూడా మీరు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. మెయిన్ దీన్ని కమర్షియల్గా మార్చుకుంటే మాత్రం మంచి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే రోడ్డుకి సెకండ్ బిట్టే కాబట్టి బాగుంటుంది. ఇప్పుడైతే ఇది హాస్టల్గా యూస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. స్టూడెంట్స్ ఉంటున్నారు. ఎంత ఇస్తున్నారు ఏంటి అని నేనేం ఎంక్వైరీ అడగలేదండి. సుమారు 30-40 వేలు రావచ్చు ఇది హాస్టల్ అయితే. అలా కాకుండా మనం ఇది ఏదన్నా క్లోజ్ చేసి గోడలు అవి తీసేసి ఒకటే ఫ్లోర్ లాగా పెట్టుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుందండి. బ్యాంక్స్ కానీ, ఫైనాన్సెస్ ఆఫీస్కి కానీ, ఏదన్నా హోటల్స్కి కానీ అలా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లేదు మీకు ఏదన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, మేమే విజిట్ చేసి మీ ప్రాపర్టీ సేల్ చేసి పెడతాము. చూడొచ్చు మీరు, బాత్రూమ్ ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్ద బాత్రూమ్ అండి. ఎలా అయినా మనం ఇది ఉపయోగపడుతుందండి మనకి. థ్యాంక్ యూ టు ఆల్.